హలో అండి, నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఐవీఎఫ్ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ఓవులేషన్ ఇండక్షన్. అసలు ఓవులేషన్ ఇండక్షన్ ఎందుకు అడ్వైస్ చేయాలి అనేది చూద్దాం. చాలా మంది ఇన్ఫర్టిలిటీతో ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటే ఐవీఎఫ్కే వెళ్ళాలా, టెస్ట్ ట్యూబ్ బేబీ మెథడే ఫాలో అవ్వాలా, సో ఇంకేం మెథడ్స్ లేవా అని అపోహపడుతూ ఉంటారు. అలాంటిది ఏం లేదు అండి. సో చాలా వరకు మనం బేసిక్గా ఇనిషియల్గా ఓవులేషన్ ఇండక్షన్ పద్ధతి ద్వారా కూడా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు అనమాట. ఏంటంటే 80 to 90% కపుల్స్కి కొంచెం ఓవులేషన్ ఇండక్షన్ ఇవ్వడం ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది పెరుగుతుంది. ఎందుకు అంటే చాలా మందికి ఓవులేషన్ జరుగుతుందా లేదా అనేది ఐడియా ఉండదు. సో ఓవులేషన్ ఏంటి అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం అనమాట. ఈ ఓవులేషన్ ఇండక్షన్ అంటే ఏంటి, మనం మెడికేషన్స్ ఇచ్చి ఆ ఎగ్ రిలీజ్ అయ్యేదానికి దోహదపడుతూ ఉంటాము. సో మామూలుగా వచ్చేసి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది తెలీదు. సో పైగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు, పీసీఓఎస్ ప్రాబ్లంతో ఫేస్ చేసే వాళ్ళు చాలా వరకు అన్ఓవులేషన్తో బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనం మెడికేషన్స్ ఇవ్వడం ద్వారా ఓవులేషన్ అనేది జరపవచ్చు. సో అంటే ఎగ్ రిలీజ్ చేయడం అనమాట. సో ఈ మెడికేషన్స్ ఏంటి, ఇనిషియల్గా వచ్చేసి ఓరల్ టాబ్లెట్స్ ఇస్తాము. ఒకవేళ ఓరల్ టాబ్లెట్స్తో వర్కౌట్ అవ్వలేదు అంటే అప్పుడు ఇంజెక్షన్స్కి వెళ్తామన్నమాట. సో ఇనిషియల్గానే మనం ఏం ఇంజెక్షన్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ మెడికేషన్స్ అనేవి, ఓరల్ టాబ్లెట్స్ అనేటివి మామూలుగా క్లోమిఫెన్ సిట్రేట్ కానీ లెట్రజోల్ టాబ్లెట్స్ అనేటివి కామన్గా యూస్ చేసేది అనమాట. సో పీసీఓఎస్ ప్రాబ్లంతో ఫేస్ చేసే వాళ్ళకు కామన్గా లెట్రజోల్ అడ్వైస్ చేస్తాం. ఇన్ కేస్ ఈ ఓరల్ మెడికేషన్స్తో వాళ్ళకి అవ్వలేదు అంటే దెన్ ఇంజెక్టబుల్స్ అంటే గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అనేటివి ఇస్తామన్నమాట. ఎఫ్ఎస్హెచ్ కానీ హెచ్ఎంజీ కానీ. ఒక్కొక్కసారి ఎగ్ డెవలప్ అయిన తర్వాత కూడా రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఆ ఎగ్ రిలీజ్ అవ్వదాని కోసమే హెచ్సిజీ ఇంజెక్షన్ అనేది ఇచ్చి కపుల్స్ని ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి అడ్వైస్ చేస్తామన్నమాట. సో ఇలా చేయడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది పెరుగుతుంది. సో ఫర్దర్గా ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే మీరు కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.